అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకే విషయం గురించి చర్చ. అదే లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్. మొట్టమొదట శివాజీ గారు ఈ లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఒక ఫంక్షన్లో ఆయన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. తర్వాత అనసూయ గారు, చిన్మయ్య గారు వాళ్ళ ప్రతిస్పందన కూడా వాళ్ళు తెలియజేశారు. దాని తర్వాత అడగకపోయినా, ఆ రంగానికి సంబంధించకపోయినా, అసలు ఈ ఇష్యూతో ఆయనకి సంబంధం లేకపోయినా నా అన్వేషణ అనే ఒక ప్రపంచ యాత్రికుడు, సారీ ఫర్ దట్, ఆయన ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి అనకూడని మాటలు, ప్రస్తావించవలసిన అవసరం లేని విషయాలు అన్నీ కూడా ప్రస్తావిస్తూ ఎంత నీచానికి దిగజారాడంటే ఆ విషయం గురించి మనం మాట్లాడదాం. మొట్టమొదట మీరందరూ చేయవలసిన పని ఒకటి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఈ విషయాన్ని, మీ అందరికీ ఈ విషయం తెలుసు. ఇన్స్టాలో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, రకరకాల డిస్కషన్స్ జరిగాయి. కొత్తగా నేనేమి చెప్పక్కర్లేదు. మీరు నిజంగా ఇప్పటికీ ఇన్స్టాలో ఆయన ఫాలో అవుతున్నారన్న, లేదంటే నిజంగా ఇంకా యూట్యూబ్లో ఇప్పటికీ మీరు అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రిప్షన్ మోడ్లోనే ఉంటే మీరు నిజంగా భారతీయులు కాదు, మీరు హిందువులు కాదు, మీకు సిగ్గు లేదు. మీరు నిజంగా భారతీయులైతే, మీ ఒంట్లో ప్రవహించేది నిజంగా భారతీయ రక్తం అయితే యూట్యూబ్లో ముందు నా అన్వేషణ అనే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయండి. ఎవరి వల్ల ఆయనకి రెవెన్యూ వస్తుంది? మన వల్లే. మనం వేసే భిక్ష రెవెన్యూ ఆయన తీసుకుని ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు, అంతే కదా. అదే అన్సబ్స్క్రైబ్ చేసి అసలు రెవెన్యూయే మన దగ్గర నుంచి జనరేట్ అవ్వకపోతే ఎట్లా తిరుగుతాడు? ఏం చూసుకునేంత బలుపు? రాజకీయంలో మనల్ని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి నచ్చలేదు, మీరు ఏం చేస్తారు? రాయి విసురుతారా? కొడతారా? గొడ్డలు పట్టుకుని నరుకుతారా? ఏమీ అవసరం లేదు, ఆయనకు ఓటు వేయకపోతే సరిపోతుంది. అదే మన దగ్గర ఉన్న ఆయుధం. అదేవిధంగా ఇటువంటి వ్యక్తులు మీరు ఏం చేయాలి? కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, అసలు డిస్కషన్ కూడా పెట్టక్కర్లేదు. ఒకటే ఒకటి, అన్సబ్స్క్రిప్షన్, దట్స్ ఇట్. అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి, అయిపోయింది అక్కడికి. అది మాటలతో కాదు, చేతలతో చూపించాలి. ఈయన ఏంటి మాట్లాడో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు, 55 ఏళ్ళవాడు, మేమే ఆగలేము. పంతులు గారు, మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. ఆయన గారు, నువ్వు భారతదేశంలో అడుగు పెడితే ఇంకా అడుగు పెట్టడమే తరువాయి మొట్టమొదటి నీదే కట్ చేస్తారు, ఓకే? పైగా ఇందుకు నేను ఒక మాట అన్నాను, ప్రపంచ వ్యభిచారి అని. ఎందుకు ప్రపంచ వ్యభిచారి అని ఆయన అన్నానంటే, ఈయన వీడియోలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే, కొన్ని వీడియోలు ఏదో దేశానికి వెళ్తాడు, అక్కడ ఒక ప్రాస్టిట్యూషన్ ఏరియా ఉంటే ఆ ప్రాస్టిట్యూషన్ ఏరియాలో జరిగే ప్రాస్టిట్యూషన్ వీడియో తీసి అప్లోడ్ చేసి మనందరికీ చాలా మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ వీడియోలు చూసి ఎంతమంది బ్యాంకాక్ వెళ్ళలేదు అనుకుంటున్నారు? ఆ వీడియోలు చూసి ఎంతమంది థాయిలాండ్ వెళ్ళలేదు అనుకుంటున్నారు? హీఈస్ ద రీజన్ ఫర్ దట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, అందుకే వ్యభిచారి అని అన్న. అంటే మనం వేస్తున్న డబ్బులు తీసుకొని మనల్ని స్పాయిల్ చేసే వ్యక్తి అనమాట. నేను ఒకటే అన్నాను, నా అన్వేషణ అంటే ఇక్కడ శివాజీ కానీ ఎవరిది కాదు, తప్పంతా మీది, మనదే. ఎందుకు ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా 23 లక్షల మంది ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే యూట్యూబ్లో, సిగ్గు చేయటం అంటే మనందరికీ సిగ్గు లేదనమాట. ఐ అన్సబ్స్క్రైబ్ దట్ ఛానల్. మీకు సిగ్గు లేదు, అందుకే ఇంకా ఫాలో అవుతున్నారు. సో ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసి మన దేశాన్ని, మన హిందూ మతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఇలాంటి నీచులకు చనివిస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. వీడియోకి అమ్మాయిని జాయిన్ చేస్తూ వాళ్ళతో నేను అది చేశాను, వాళ్ళతో ఇది నేను చేశాను, ఆటలాడాను, ఆటగాడు అంటాం. ఏం ఆటగాడు? ఈ సమాజానికి ఏం సందేశం ఇద్దామంట? ఆయన మహాసహస్రావధాని కదా, ప్రవచనకర్త కదా, పద్మశ్రీ గ్రహీత కదా, అందుకని నువ్వు ఆయనకి ఏమి అనొద్దు అని అనట్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఆయనైనా నువ్వైనా నేనైనా అందరూ ఒకటే. కానీ ఆయన చెప్పేది నీకు అర్థం కావాలి కదా. నువ్వు కనీసం 10వ తరగతి పాస్ అయ్యలేదు కూడా తెలియదు, డబ్బులు మేము ఇస్తున్నావు, నువ్వేమో జల్సా చేసుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నావు, అంతే నీకు తెలిసింది. అంతకుమించి ఏమీ లేదు, నీకు తెలిసింది ఇంకేం లేదు కదా. ఆయన చెప్పేది ఏంటంటే, అమ్మా డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి. మన ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే నీకు గాలి కుదిలేశారు, అచ్చోసి నాంబోదిలో ప్రపంచం తిరుగుతున్నాం. పద్ధతి గల కుటుంబంలో ఎవరైనా అమ్మాయి ఉంటే, అమ్మ చక్కగా డ్రెస్ వేసుకోమ్మా, లేకపోతే నా అన్వేషణ అనే కామాంధుల బారి నుంచి కాపాడుకోలేము నిన్ను,
వాళ్ళందరూ కూడా నిన్ను పైనుంచి కింద వరకు చూస్తారు. అలాంటి కామాంధులు దృష్టిలో పడకుండా జాగ్రత్తగా కాపాడుకోమా అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అందుకని ఆయన చెప్తున్నారనమాట. నీ గురించరే అది ఇంత. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి మరి నువ్వెవడో రా జఫాగాడు చెప్పడానికి? ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. అది కూడా ఒక ఫంక్షన్లో, అది కూడా ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. పైగా అది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్లో ఉండే హీరోయిన్స్కి సంబంధించి చెప్పాడు. అందరికీ సంబంధించి చెప్పలేదు కూడా ఆయన. అది గమనించాలి. నీకు తలా తెలీదు, తోక తెలీదు, మధ్యలో ఎంటర్ అవుతుంది. దీనికిరా నీకు? అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. అరే నువ్వు నిజంగా 10వ తరగతి కూడా కాదు, నిన్ను అసలు స్కూల్లోనే వెళ్ళలేదు అనుకుంటా నేను. ఆయన రేప్ అన్న మాట ఎక్కడన్నారా? నీకు చెవులు పోయాయి అనుకుంటా. ఆయన రేప్ అన్న మాట ఎక్కడన్నారు? ఆయన అన్నది ఏంటి? ఒక పెద్దగా, ఒక తండ్రి స్థానంలో ఉండి ఎలా చెప్తారో అలా చెప్పారు ఆయన. ఏం చెప్పారు? అమ్మా, ప్రపంచంలో నా అన్వేషణ అలాంటి కామాంధులు ఉంటారమ్మా. వాళ్ళు మీరు బట్టలు సరిగ్గా వేసుకోకుండా మీరు సమాజంలో తిరిగితే పైనుంచి కింద వరకు చూస్తారమ్మా. అలాంటి కామాంధుల దృష్టి నుంచి తప్పించుకోవాలంటే మీరు ఒళ్ళంతా కప్పుకోవాలమ్మా అని తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నారా? ఓకే, అక్కడ రేప్ అన్న మాట ఎక్కడ వినబడింది? నువ్వు పెద్ద రేపిస్ట్గా, నువ్వు పైనుంచి కింద వరకు కూడా కామంతో కొట్టుకుంటున్నావు కనుక నీకు అలాగే వినిపిస్తుంది అనమాట. కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు చెప్తాం. నిజమే, నీలాంటి వాడికి అలాగే చేయాలి. ఎందుకు అంటే దేశాలు తిరగడం, ఎవరెవరినో అమ్మాయిలు వెనకేసుకుని తిరగడం, నువ్వేమో పెద్ద ఆటగాడు అనుకోవడం, అదేమో ఇక్కడ ఇన్స్పిరేషన్గా యూత్ తీసుకోవడం. నీకు సగం బుర్రలేదు, వాళ్ళకి మొత్తం బుర్రలేదు. ఓకే, మనకి ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న పుస్తకాల్లో కనిపిస్తున్న ఇన్స్పిరేషన్స్ ఎవరూ మనకు అవసరం లేదు. నీకు సగం బుర్ర లేదు, నిన్ను ఫాలో అయ్యే వారికి అంతకన్నా బుర్ర లేదు. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగదు. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. వీడి బాధ ఏంటంటే ఒళ్ళంతా కప్పుకున్నారు అనుకోండి అమ్మాయిలు, వీడు ఏం చేస్తాడు? ఇలాంటి కామాంధుడు. అందుకని ఇప్పుకొని తిరగండి అని చెప్తున్నాడు. సారీ ఫర్ దట్. మీ ఇంట్లో అమ్మ ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, అందరికి కూడా ఎలాగే చెప్తావా? అందరికీ ఎలాగే చెప్పి సమాజంలోకి తీసుకునిరా. ఓకే, అందరూ చూస్తారు. నువ్వు ఒక్కడవే కదా కామందులు, చాలామంది ఉన్నారు కదా. నువ్వు దాన్ని కూడా వీడియో చేసి అప్లోడ్ చేయి యూట్యూబ్లో. ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ 2025లో 28,000 రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం. 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పేపర్ చూడడం రాదు, చదువుకోలేదు, బలాదూరుగా అచ్చు స్నాంబోదిలాగా ప్రాస్టిట్యూషన్ ఏరియాస్లోకి వెళ్ళడం, ప్రాస్టిట్యూట్ చేయడం తప్ప నీకు ఏమీ తెలియదు. ఎక్కడరా హిందువులు ఎక్కువ మంది రేప్ చేశారని చెప్పారు? రేపు గురయ్యారు హిందువులు. ఓకే, రేప్ చేసిన వాళ్ళు ఎవరు? అది నీకు తెలుసు, నాకు తెలుసు. హిందూ ముసుగులో ఓకే ప్రతి విషయాన్ని రిలీజియన్ చేయడం, రాజకీయం చేయడం కాదు. వీడు అంటున్నమాట ఏంటంటే ఎక్కువ మంది రేప్ చేసింది ఎవరంటే హిందువులట. ఓకే, ఒకసారి పేపర్ చూస్తే ఎవరు రేప్ చేశారు, ఎవరు రేపు గురి కాబట్టారు, ఇవన్నీ కూడా విషయాలు తెలుస్తాయిరా. నీకేంటి, నీకేం పేపర్ చూడడం తెలుస్తాయి కదా, నువ్వు చదువుకుంటే కదా. ఈ గరికపాటి నరసింహారావు గారు ఏమంటున్నారంటే టీషర్ట్ అమ్మాయిలు వేసుకుంటే మాకు మూడు వచ్చేస్తుంది. అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోకూడదు, పద్ధతిగా చీర కట్టేసుకోవాలి. ఈ శివాజీ అంటున్నారు. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మీ సుల్లి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మీ సుల్లి. ఆయన రూపాయి బ్లేడ్ పెట్టి కట్ చేసేయాలని చెప్పారు, నీది పెద్ద గొడ్డలు పెట్టి కట్ చేశారు. అందుకే చదువుకోండి అని చెప్తారు, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్తారు. లేకపోతే ఇలా తయారవుతారు. నీకు ఎంత ఏజ్ ఇప్పుడు? వీడికి ఎంత ఏజ్? 45 ఇయర్స్ ఉంటాయా? వీడి పెద్ద ఆటగాడు కదా, ఫాలో అవుతున్న మీరే ఆటగాడు కదా, మీ ఆటగాడు కదా. 45 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, 65 సంవత్సరాల తర్వాత ఉండకూడదు అని ఏ బయాలజీ చెప్పండి? లేదు కదా. మరి ఏ విధంగా ఈ మాట్లాడుతున్నాడు? కామన్ సెన్స్ అనేది ఒకటి ఏడిస్తే ఇలాంటి మాటలు రావు.
నిషుల్లి ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు, నాకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తాను, నాకే ప్రాబ్లం. నీకెందుకురా, వాళ్ళు మొత్తం కప్పుకుంటే నీకు ప్రాబ్లం. ఒక కామాంధులు ఏం కావాలి, వాళ్ళు ఇప్పితే చూడడం కావాలి. ఓకే, నీలాంటి కామాంధులకి అంతా ఇప్పితేనే చూడాలి. అంత ఇంటెన్షన్ అంతా ఏంటంటే, ఇప్పుడు అందరూ మోటివేట్ చేసి స్త్రీలందరూ కూడా మోటివేట్ అయిపోయి వాళ్ళు నీట్గా పద్ధతిగా ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళు ఎక్కడ కాపారుస్తారు? ఎక్కడ ఎంజాయ్ చేయడానికి వేర్ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. మీద నుంచి కింద వరకు కూడా కామంతో చుట్టం, వీళ్ళకి ఇదే పని, ఇంకేం పని? ఇది సంస్కారం. ఓకేనా? ఇటువంటి వాళ్ళని మనం ఫాలో చేయడం, వీడికి మనం రెవెన్యూ ఇవ్వడం, ఆ రెవెన్యూతో వాడు తిరగడం, వాడు ఎక్కడెక్కడో పనికి మన వీడియోలన్నీ పెడుతుంటే అవి మనం చూడడం, ఇన్స్పిరేషన్ అవ్వడం, వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళడం, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుని రావడం. ఓకే, శివాజీ ఎంత నా అంబిషన్, నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన చెప్పడం, మీరు వినడం, ఇదంతా ఇది వీడి లాంగ్వేజ్. ఇలాంటి వాడు మనకి ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పుడు ఇదే మాట ఫాలో అవుతున్నారు కదా మీరు, ఫాలో అవుతుంది మీకే అంటే ఇది మీ అమ్మగారికే కదా అన్నం, మీకు ఓకేనా? స్టిల్ ఇప్పటికీ కూడా ఫాలో అవుతుంటారా? ఇప్పటికీ అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రిప్షన్ మోడ్లోనే ఉంచుతారా ఈ యూట్యూబ్ ఛానల్? లేదుగా. పైగా ఇప్పుడు శివాజీ గారు ఏం మాట్లాడారు? పర్సనల్గా వీడికి ఏమైనా తిట్టారా? ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా పద్ధతిగా ఒక ఫంక్షన్లో కొంతమందిని ఉద్దేశిస్తూ చెప్పారు. వాళ్ళకి లేని అబ్జెక్షన్ నీకెందుకు రా జఫా? పైగా లాంగ్వేజ్ వీడికి కూడా ఒక అమ్మ ఉంటుంది కదా, అదే మాట వీడికంటే ఆ మాట వీడికి వర్తించదా? అంటే ఇది సంస్కారం, ఇది వీడి సంస్కారం. ఫాలో అవుతున్నారు కదా, ఫాలో అవ్వండి. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇలా బూతులు మాట్లాడేవన్నీ ఫాలో అవ్వండి. ఇలాంటి వెల్ ఎడ్యుకేటెడ్నే ఫాలో అవ్వండి. మనకి ఇన్స్పిరేషన్స్ చాలా, ఇప్పటివరకు చాలామంది ఉన్న ఇన్స్పిరేషన్స్ చాలు. ఇలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళకి మనం రెవెన్యూ జనరేట్ చేస్తాం. మనం ఇచ్చిన ఈ భిక్షతోనే, ఈ డబ్బులతోనే వాడు దేశాలు తిరగడం, అక్కడ పనికి మళ్ళీ వీడియోలు తీయడం, అవి మనకి పెట్టడం, మనం చూడడం, మనం మళ్ళీ వాళ్ళని ఫాలో అవ్వడం, మనం వీటిని సపోర్ట్ చేయడం. ఇటువంటి వ్యక్తినా మీరు సపోర్ట్ చేసేది? సిగ్గుండాలి. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. సినిమా ప్రమోషన్ కోసం రాజకీయం. నువ్వు సబ్స్క్రైబర్స్ కోసం, నీ ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం, నీ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం నువ్వు ఆడుతున్న రాజకీయం. ఎక్కడున్నాడు? ఎక్కడో వేరే దేశం నుండి మాట్లాడుతున్నాడు. ఈ దేశం రాలేడు, ఒకవేళ వచ్చినా వీడిని ఉంచరు. ఓకే, పైగా మరో వీడియోలో మన ఇండియా గురించి ఏం మాట్లాడాడో విన్న తర్వాత కూడా మీరు స్టిల్ ఇంకా ఫాలో అవుతున్నారంటే అది మీ కర్మ. ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాలు చెదగదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి ఫాలోవర్స్ చెప్తున్నాను. ఇటువంటి వెల్ ఎడ్యుకేటెడ్, చక్కని భాషను కలిగిన ఒక సంస్కారమైన వ్యక్తికి మీరందరూ కూడా ఫాలోవర్స్. సిగ్గుండాలి. ఇటువంటి వ్యక్తిని మీరు ఫాలో అవుతారు? చీరలు కొట్టుకుంటే సినిమా చూస్తారు. నువ్వు చూడవురా, నువ్వు కామాంధుడు కనుక చీరలు కట్టుకుంటే చూడవు, ఇప్పేస్తే చూస్తావు. ఓకే, మేము సినిమాలు చూస్తుంది చక్కని దర్శకత్వం, మా హీరో కోసం, లేకపోతే మా గొప్ప సంగీతం కోసం చూస్తాం. అర్థమైందా? అది ఒక గొప్ప కళాఖండం కనుక. నీలాగా బ్లూ ఫిల్మ్ చూసుకునేప్పుడు బతకట్లే. అరే, ఎంత చదివే ఉన్నది కాదురా, ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏం పనులు చేస్తున్నది ఇంపార్టెంట్. నువ్వు చదువుకున్నావా? నువ్వు చదువుకుంటే ఏం ప్రాస్టిట్యూషన్ ఏరియాస్కి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు చదువుకుంటే బూతులు ఎందుకు తిడుతున్నావు? నువ్వు నిజంగా చదువుకొని కామన్ సెన్స్ నీకుంటే నీకు సంబంధం లేని ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, కళామ్మ తల్లి పాలు తాగుతూ కళామ్మ తల్లి కోసం ఆతుకు సినిమా తీసి దానికోసం ప్రమోషన్గా చేసుకోవడం కోసం ఆడపిల్లని పశువుగా వాడుతారా? ఈ విషయం గుర్తుపెట్టుకో. ఫాలో అవుతున్న మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్లో వీడి ఛానల్లో ఎన్ని వీడియోలు పెట్టాడో అన్ని వీడియోల్లో, ఆల్మోస్ట్ అన్ని వీడియోల్లో ఎవరో ఒక అమ్మాయిని పట్టుకెళ్ళి ఏదో దేశానికి దానితో ఎంజాయ్ చేస్తే మనం చూడాలి ఈ దరిద్రాన్ని. ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా చేసుకున్నది వీడు. ఓకే, వీడిని మనం చూడడం, వీడు మనకు నీతులు చెప్పడం, మనం వినడం. నువ్వు పంచి కొట్టుకుంటున్నావా? అరే, గరికపాటి గారి ప్రవచనం విన్నప్పుడు ఆయన పంచి కొట్టుకున్నారా, ఫ్యాన్ వేసుకున్నారా? నువ్వు అన్నావు కదా, ఆయన చెప్పారు కనుక ఆయన పద్ధతిగా ఉన్నారు. ఓకే, నీలాగా నీలాంటి మూర్ఖులు ఉంటారు కనుకే
ఆయన పద్ధతిగా ఆయన చెప్పారు కనుక ఆయన ఫాలో అయ్యారన్నమాట. కొట్టుకోవడం అనడానికి సంపే ఆటగాడు బతుకున్నంత వరకు ఇంకో 100 సంవత్సరాలన్నా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఉండే సంప్రదాయాలు లేకపోతే కట్టుబాట్లు ఆచారాలు తాత్కాలికంగా నీలాంటి మూర్ఖులు కొంతమంది వచ్చి, అంతకుముందు బ్రిటిషర్స్ వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు చేశారు, ఆ తర్వాత ఋషి జ్ఞానాన్ని అంతా కూడా నశింపజేయడానికి ప్రయత్నించారు. అలాగే ఇప్పుడు కూడా నీలాంటి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డ మూర్ఖులు ఇప్పుడు కూడా వచ్చి నీలాగే వాగుతున్నారు. అయినప్పటికీ కూడా బేస్ ఏదైతే ఉందో భారతదేశానికి, ఆ భారతదేశానికి ఉండే బేస్ ఎప్పుడూ మేము మర్చిపోం. ఎంత వెస్ట్రన్ కల్చర్ని అలవాటు పడినప్పటికీ కూడా ఆ బేస్ ఏదైతే ఉందో ఎవడూ మర్చిపోడు. నీలాంటి మూర్ఖులు భారతదేశానికి దూరంగా ఉంటూ భారతదేశం నుంచే రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ, భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి రెవెన్యూ చేస్తూ నువ్వు తిరిగి ఇక్కడ ఉన్న వాళ్ళని అంటున్నావు అంటే చూసావు కదా ఎంత ప్రమోట్ అయ్యావు, ప్రమోట్ అయ్యావు. సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఈ దేశం ప్రతి ఒక్కరి రక్తంలో కలిసిపోయాయి. తాత్కాలికంగా అవి లేనట్టు, తాత్కాలికంగా అవి పోయినట్టు, పాటించినట్టు కనిపించవచ్చు, కానీ అవి ఎప్పటికీ కూడా ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాలు, మరో 5000 సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశంలో ఉండే ఆచారాలు, కట్టుబాట్లు కూడా ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి. కాస్త తగ్గచ్చు అంతే, లేదా పోతున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇలాగే ఉంటాయి. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అటువంటి సమయంలోనే మరొకరు ఎవరో గొప్ప మహానుభావుడు వస్తాడు, వచ్చి మళ్ళీ ఇవన్నిటిని కూడా పునరుద్ధరిస్తాడు. నీలాంటి మూర్ఖులకి అసలు భారతదేశంలో ఉండే హక్కే లేదు. ఇండియా వస్తే కన్నా బయట ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుంచి దేశానికి శ్రీరామ రక్ష కాదు, నీకు శ్రీరామ రక్ష. ఎందుకు తెలుసా? వస్తే కొట్టిన చోట కొట్టకుండా కొడతారు, కుక్కను కొట్టినట్టు కొడతారు. అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాను. రాదు ఇండియా తలా కిందులుగా తపస్సు చేసి ఒక్క రామని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి ఇండియా అంటే దరిద్రం. నిజంగా మీకు సిగ్గు కానీ, 2 చెవులు, ఆ చెవుల మధ్యలో బుర్ర మధ్యలో మెదడు, ఆ మెదడులో కొంచెం గుజ్జు ఉంటే, ఇటువంటి మాట అన్న తర్వాత కూడా మీరు ఎప్పటికీ వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, వాడిని అన్ఫాలో చేయకుండా ఉంటే, మీకన్నా మూర్ఖులు, వాడికన్నా మీరు మూర్ఖులు అంటారు. ఇండియా అంటే దరిద్రం అని చెప్తున్నాడు. చాలాదా మీకు? రక్తం మరగట్లేదా? ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది? ఇండియా నుంచి. ఎవరు ముష్టి పారేస్తున్నారు? మనమే ముష్టి పారేస్తున్నాం. మనం చూస్తేనే వాడికి రెవెన్యూ. అటువంటి మన ఇండియన్స్, మీరు ఇండియన్స్ కదా, మీరు ఇండియన్స్ కాకపోతే పక్కన పెట్టండి, ఇండియన్స్కి డైరెక్ట్గా తిడుతున్నాడే, ఇండియా భారతదేశాన్ని డైరెక్ట్గా తిడుతున్నాడే, భారతీయుల్ని డైరెక్ట్గా తిడుతున్నాడే. ఇప్పటికే మీకు రక్తం మరగకపోతే మీ అంత చవటలు మరొకరు. రేపు చేసేస్తే నాకెందుకు ధర్మం? నేను రాను. నేను అదే ఫారంలో రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ధర్మం? నేను రాను. అరే, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి అందరూ రేపు అయిపోవట్లేదు. నీలాంటి పిశాచి ఉండటం వల్ల నువ్వు ఎక్కడెక్కడో వీడియోస్ పెట్టి ఇక్కడ వాళ్ళని ఒక చెడు సందేశాన్ని ఇస్తూ, దానివల్ల వీళ్ళు టెంప్ట్ అయ్యి బ్యాంకాక్ వెళ్ళిపోవడం, థాయిలాండ్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడే రేపులు చేసుకోవడం. నీలాంటి యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దట్. ఓకేనా? నువ్వు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నువ్వే రీజన్ అవుతున్నావు ఇలాంటి వాటికి. 14 years అమ్మాయిని వేసానంటావు. విన్నారు కదా ఆడియో? 14 years అమ్మాయితో ఏం చేశాడు మీరు విన్నారు కదా? ఫాలోవర్స్, నాన్ వెజ్ని ఫాలో అవుతున్న మీరు విన్నారు కదా? 14 years అమ్మాయితో వాడు ఏం చేశాడు విన్నారు కదా? ఇటువంటి వాడు మనకి ఇన్స్పిరేషన్. ఇటువంటి వాడిని మనం రెవెన్యూ జనరేట్ చేసి వాడికి డబ్బులు మనం ఇవ్వాలి. మన టైం వేస్ట్ చేసుకుంటూ వాడి వీడియోలు చూడాలి. కొన్నాళ్ళ క్రితం సజ్జనార్ గారితో వీడు బెట్టింగ్ యాప్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో సజ్జనార్ గారు అంటారు, పెళ్ళి ఎప్పుడని. వీడు అంటాడు, వండుకున్నోడికి 1 కూర సార్, దండుకున్నోడికి అడుక్కున్నోడికి 60 కూరలు సార్. సజ్జనార్ గారు దానికి నవ్వుతారు. సారీ ఫర్ దట్. నవ్వడం ఏంటి? చెంప చెల్లు అనిపించాలి సార్. ఆ వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది దీని ఫైట్ లో. ఇంకా మళ్ళీ 4 years దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా సార్. వండుకున్నోడికి 1 కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో నేను ట్రావెలింగ్ లోనే ఉన్నాను. చాలా బాగుంది. మరి ఇటువంటి వాళ్ళ వల్ల యువత చెడిపోవట్లేదా? ఒక 14 సంవత్సరాల అమ్మాయిని
ఏ విధంగా తను వాడుకున్నాడు, ఎంత మనీ చెల్లించాడో అన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాడే యువతని చెడు సందేశం ఇచ్చినట్టు కాదా? మీరు ఆయన సజ్జనార్ గారికి ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు వాడి వీడియోలు చూస్తే చాలా దేశాల్లో జరుగుతున్న ఆ వ్యభిచారాన్ని వీడు ప్రమోట్ చేస్తున్నాడు. అంటే యువతని చెడు మార్గం వైపు నడిపించేది వీడు కాదా? మీకు ఇవేవి కనిపించట్లేదా? నిజంగా చెప్తున్నాడు, ఒక బెట్టింగ్ అనేది ఎంత ప్రమాదం, అంతకంటే ప్రమాదం ఇటువంటి వ్యక్తులు. వీడిని ఎలాగొదిలేశారో బెట్టింగ్ కూడా వదిలేయండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. ఎందుకంటే బెట్టింగ్ వల్ల ఎవడో బెట్టింగ్ చేయండి, బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాడు ఎవడో, దానివల్ల మేము ఇన్స్పిరేషన్ అయ్యి మేము బెట్టింగ్ చేస్తూ డబ్బులు కోల్పోతున్నాం. వెరీ గుడ్. మరి వీడి వల్ల వీడి వీడియోలు చూస్తూ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా ఘోరాలు చేస్తున్నారే, చాలా డబ్బులు కోల్పోతున్నారే, ఎథిక్స్ని కోల్పోతున్నారే, ఎక్కడెక్కడికో వెళ్తున్నారే, వీడు చూపించిన ఏరియాస్కి వెళ్తున్నారే, అక్కడ వీడు ఏదైతే చెప్తున్నాడో అదంతా చేస్తున్నారే. ఇంకేముంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నారో చాలామంది మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చెడిపోతున్నారు. ఏ విధంగా చెడిపోతున్నారు? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల, ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఆ ప్రమోషన్ వల్ల మోటివేషన్ జరిగి ఇన్స్పిరేషన్ అయ్యి ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. యువతని చెడు మార్గం వైపు నడిపిస్తున్న ఈ ఎవరైతే ఇన్ఫ్లుయర్స్ ఉన్నారో వాళ్ళని మీరు అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, లీగల్గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు. దీన్ని ఎంత లైట్ తీసుకున్నారు, మీరు దాన్ని అంత లైట్గా తీసుకోండి. బెట్టింగ్ని ఏ విధంగా కట్టడి చేశారో ఇటువంటి కంటెంట్ని కూడా మీరు కట్టడి చేయాలి. ఫాలోవర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను, భారతదేశాన్ని తిట్టాడు, భారతీయులు తిట్టాడు. పోనీ వీడేమైనా ఇండిపెండెంటా? డిపెండెంట్ ఆన్ అస్. మనం ఇచ్చిన రెవెన్యూ వల్లే వీడు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఆ రెవెన్యూతోని తిరిగి మనల్ని తిరుగుతున్నాడు. సిగ్గు ఉండాలి. ఇంకా వాడిని పెంచి పోషిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయండి, యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే నేను చెప్పే సందేశం, అంతకుమించి ఇంకేం లేదు. బాయ్, థ్యాంక్ యూ.